వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వరుస ఓటములు, కేసుల పరేషాన్లు బీఆర్ఎస్ పార్టీని వదలడం లేదు. నాడు ఆ పార్టీ నేతలే కింగ్ మేకర్లు, ఇప్పుడు వారే జీరోలుగా మారేలా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా రేస్ వ్యవహారం మాజీ మంత్రి కేటీఆర్ ను ఉచ్చులో బిగించింది. అధికార దుర్వినియోగానికి, ప్రజాధనం దుర్వినియోగానికి ఉదాహరణగా నిలిచిన ఈ కేసులో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగింది? నిధుల మంజూరులో, కమిటీల ఏర్పాటులో ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారు? రూల్స్ తెలియకుండానే ఇదంతా చేశారా? తమ రాజకీయ దాహానికి అధికారులను కూడా బలి తీసుకున్నారా? లెక్కలు తప్పులుగా మారిన ఆ వివరాలేందో ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ అనుమతి ఇవ్వడం ఈ మొత్తం ఫార్ములా రేసు వ్యవహారంలో తాజా పరిణామం. అధికారంలో ఉన్నాం కదా, ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనుకునే వారికి ఈ కేసు ఒక ఉదాహరణగా మారింది. ఈ కేసుపై ఏసీపీ అధికారులు అభియోగ పత్రం దాఖలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో రేసు నిర్వహణ ఆలోచన వచ్చినప్పటి నుంచి నిధులు మంజూరు చేసే వరకు ఏ దశలో నిబంధనలు పట్టించుకోలేదని, దీన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుందని తేలింది. ఫార్ములా రేసును గత ప్రభుత్వం ప్రెస్టేజీగా భావించడంతోనే ప్రతి చోట నియమ ఉల్లంఘనలకు దారితీసింది. సీజన్ 9 నిర్వహణకు కేటీఆర్ ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ, పురపాలక శాఖ, అప్పటి ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కమిటీల ఏర్పాటుకు ఆర్థిక శాఖ నుంచి గాని, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి గాని ఎలాంటి అనుమతులు లేవు. అంతేకాక కమిటీల సమావేశాలకు సంబంధించిన మినిట్స్ కూడా ఎక్కడా నమోదు కాలేదని ఏసీబీ విచారణలో తేలింది. సీజన్ 9, 10ల నిర్వహణకు సంబంధించి మున్సిపల్ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఫార్ములా ఆపరేషన్స్ ప్రతినిధి ఆల్బెర్టో లోంగో, స్పాన్సర్స్ చలమలశెట్టి సునీల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. రేసు నిర్వహణకు అవసరమైన వసతులు కల్పించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాగా, మిగతా ఖర్చులు, ఫీజులు వంటివి స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఏస్ నెక్స్ట్ జెన్ చెల్లించేలా ఒప్పందంలో సంతకం చేశారు. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1), 299తో పాటు తెలంగాణ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్స్ కోడ్ ఉల్లంఘన కిందకొస్తుంది. ఫార్ములా రేసు వ్యవహారంలో హెచ్ఎండిఏకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ సీజన్ 9 నిర్వహణలో భాగంగా ట్రాక్ ఏర్పాటు కోసం 30 కోట్లు, ఇతర ఖర్చుల కోసం అర్బన్ ఫారెస్ట్ విభాగంలో మరో 4.27 కోట్లకు పైగా చెల్లించింది. హెచ్ఎండిఏ చట్టం ప్రకారం అనుమతి లేకుండానే ఈ చెల్లింపుని ఆమోదించారు. ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎండీఏ లేదా కార్యనిర్వాహక కమిటీ నుంచి ఎలాంటి ఆమోదం పొందలేదు. అంతర్జాతీయ క్రీడల కోసం డబ్బు ఖర్చు పెట్టడం హెచ్ఎండిఏ చట్టం ప్రకారం చెల్లదు. తన వ్యక్తిగత పేరు, ప్రఖ్యాతలు కోసం కేటీఆర్ పాకులాడడం వలనే హెచ్ఎండిఏకి భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ తేల్చింది. ఈ రేసు నిర్వహణ కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగస్వామి అయినప్పటికీ పట్టణాభివృద్ధి శాఖలో ఎలాంటి రికార్డులు లేవు. దీనివల్ల భవిష్యత్తులో ఖర్చులు సరిచూడడానికి, ఆడిట్ నిర్వహించడానికి సాధ్యం కాకుండా పోయింది. అసలు రికార్డులే లేకుండా చేయడం ఉల్లంఘనలన్నింటికంటే ఘోరం. ఈ ఖర్చంతా ఒక రేసు నిర్వహణ కోసమే అన్నట్లు నోట్ ఫైల్లో చిత్రీకరించారు. వాస్తవానికి మొత్తం ఖర్చు 3 సీజన్ల నిర్వహణకు వర్తిస్తుంది. అలాంటప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదంతో అవసరం లేకుండా ఉండేందుకు కేవలం ఒక రేసు కోసమే అని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
అంతేకాక గత బీఆర్ఎస్ పాలనలో అధికారులు కూడా వత్తాసు పలకడంతో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు. విదేశీ వ్యవహారాలతో కూడిన డీల్స్ ముందస్తుగా ఆర్బీఐకి సమాచారం అందించకుండా, పన్నులు మినహాయించుకోకుండా, ఒప్పందం ప్రతిని సమర్పించకుండానే విదేశాలకు చెల్లింపులు జరపడం ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో సుమారు 8 కోట్లు అదనపు భారం పడింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం 2023 అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటికీ సీజన్ 10 నిర్వహణ కోసం అక్టోబర్ 30న జరిగిన ఒప్పందాన్ని ఆమోదించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఫార్ములా ఈ రేసు ప్రతిపాదన అనేది ప్రభుత్వ వర్గాల నుంచి రాలేదు. 2021 నవంబర్లో ప్రైవేటు వ్యక్తుల మధ్య చర్చ మేరకు ఈ మొత్తం వ్యవహారానికి తెరలేచింది. ఈ కేసులో A1 అంతర్జాతీయ క్రీడల కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావు భారత్లో ఫార్ములా ఈ రేసు తీసుకురావాలని భావించి తన మిత్రుడు దిల్బాగ్ గిల్తో కలిసి టీ హబ్లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశానికి కేటీఆర్తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అధికారికంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండానే కేటీఆర్ స్వయంగా తనంతట తాను ఫార్ములా ఈ రేసు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నప్పుడే అక్రమాలకు బీజం పడింది. నోట్ ఫైల్ అనేది ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు చాలా కీలకం. ప్రజాధనం ఖర్చు పెట్టడంలో అధికారుల బాధ్యతకు ఇదే కొలమానం. ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్ వంటి అధికారులు చిక్కుకుపోవడంలో ఈ నోట్ ఫైల్ కీలకంగా మారింది. 2023 ఫిబ్రవరిలో జరిగిన మొదటి రేస్ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు 175 కోట్ల భారీ నష్టం తెచ్చిపెట్టింది. దీంతో ఆ సంస్థ సీజన్ 10 స్పాన్సర్గా ఉపసంహరించుకుంది. అప్పుడు హెచ్ఎండిఏ ఎస్ఈఓతో కలిసి సీజన్ 10 నిర్వహణ బాధ్యతతో పాటు ప్రమోటర్ ప్రభుత్వం ఉండేలా 2023 సెప్టెంబర్ 27న హడావుడిగా నోట్ ఫైల్ సిద్ధం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వమే స్పాన్సర్ వ్యవహరిస్తుందని అరవింద్ కుమార్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధికి హామీ ఇచ్చి ఫీజులు, ఇతర ఖర్చుల కోసం మొత్తం 160 కోట్లు తక్షణం విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన నోట్ ఫైల్ అనుమతి కోసం ఆర్థిక, న్యాయశాఖలకు గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గానికి గానీ పంపలేదు. ఇది తెలంగాణ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన కిందికే వస్తుంది. దీంతో ప్రభుత్వానికి నికరంగా 54.88 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మొత్తం ప్రక్రియలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ దర్యాప్తులు తేల్చింది. ఏసీబీ నివేదిక ప్రకారం 3 సీజన్లకు 600 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని దాచిపెట్టి ఒక సీజనుగా మాత్రమే చూపించడం ఈ అక్రమాలకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కోర్టులో విచారణ ఎదుర్కోనున్న మొదటి మాజీ మంత్రి కేటీఆరే కానున్నారు. రేసు నిర్వహణలో ముందస్తు అనుమతులు లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడమే ఈ సంఘటనకు కారణం. ఈ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యులైన వారిని రక్షించి చట్టానికి దొరకకుండా చూడడమే రికార్డులు లేకుండా చేయడంలో ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ కేసులో ముఖ్యంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, అలాగే ప్రైవేటు వ్యక్తులైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధి ఆల్బెరో లాంగోతో పాటు ప్రైవేటు కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావు కూడా నిందితులుగా ఏసీబీ చేర్చింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులతో పాటు ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను కూడా ఏసీబీ అధికారులు విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. ప్రైవేటు వ్యక్తుల ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తన మీద వేసుకోవడం వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని, ఈ మొత్తం ప్రక్రియలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ దర్యాప్తులో స్పష్టంగా తేల్చింది. ఏసీబీ సేకరించిన సమాచారం, ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ నిబంధనలకు తూట్లు పొడిచి చెల్లింపులు జరిపారనే అంశం ఈ కేసుకు కీలకంగా మారింది.
2022 జనవరి 17న ఫార్ములా ఈ ఆపరేషన్స్ తరపున ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆల్బెర్టో లాంగోతో పాటు అరవింద్ కుమార్, సునీల్ బెటర్ ఆఫ్ ఇంటెంటెంట్ పై సంతకాలు చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ రేసు నిర్వహణ కోసం సునీల్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయగా ఇతరత్రా వ్యవహారాలు చూసే బాధ్యత కృష్ణారావు చేపట్టారు. ఇందుకు గాను కృష్ణారావుకు నెక్స్ట్ జెన్ నుంచి ఏడాదికి 1.9 కోట్ల వేతనం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నడుచుకున్న అరవింద్ కుమార్ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవంగా ఫార్ములా ఈ రేస్ ఆర్థిక పరంగా నిర్వాహకులకు నష్టం చేకూర్చే ప్రాజెక్టు. ఇది 2023 ఫిబ్రవరిలో జరిగిన మొదటి రేస్. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు 175 కోట్ల భారీ నష్టం తెచ్చిపెట్టింది. ఆర్థికంగా మద్దతుగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం గానీ, రేసు నిర్వహించిన ఎస్ఈఓ గానీ పట్టించుకోకపోవడంతో ఏస్ సంస్థ సీజన్ 10 స్పాన్సర్గా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. సీజన్ 10 కోసం 2023 మే నాటికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉండగా గడువు ముగిసిపోవడంతో జూన్ నాటికి రేసు నిర్వహణ జాబితా నుంచి హైదరాబాద్ పేరును తొలగించారు. రూల్స్ ఫాలో కావడం ఎలా విఫలం జరిగింది అనేందుకు ఈ కార్ రేస్ ఒక ఉదాహరణగా మారింది. ఇది కేవలం ఒక రేస్ వ్యవహారం కాదు. పారదర్శకత, ఆర్థిక నియమాలను గాలి కొదిలేసిన తీరును ఈ కేసు స్పష్టంగా చేస్తోంది. అడ్డగోలుగా వ్యవహరించిన గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, అధికారులకు చట్టం దొరకకుండా ఉండేందుకే రికార్డులను మాయం చేశారనేది ఏసీపీ దర్యాప్తులో తేలిన ప్రధాన అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోర్టులో విచారణ ఎదుర్కోబోతున్న మొదటి మాజీ మంత్రిగా కేటీఆర్ నిలవడం ఈ కేసు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తోంది. 5 ఏళ్ల పాలన కోసం సుదీర్ఘ సేవలందించాల్సిన అధికారులను కేసుల్లో ఇరుక్కునేలా చేసిన ఈ తప్పిదాల్లో వాస్తవాలు బయటపడాల్సిందే. ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయనేది భవిష్యత్తు తేల్చనుంది.